అక్షర్ సత్యం గారు మాట్లాడే దానిలో వాస్తవం ఉందంటారా? సార్, ఆ రోజు సభలో జరిగిందంతా కూడా మనం అందరం కూడా ఫాలో అయ్యాం. ముఖ్యంగా బాలకృష్ణ గారు అనినటువంటి మాటలు ఆ సైకోగాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఈ విషయంలో సరే అది తప్ప ఒప్ప అనేది కనుక మనం విశ్లేషించుకుంటే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నప్పుడు ఇలా 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 బల్లలు సరిచారు కదా, అలా బల్లలు సరిచారు కాబట్టి వారు 11కు పరిమితం అయ్యారు. అది వేరే విషయం. ఈరోజు మరి ఆ రోజు తప్పని ఆ రోజే ఖండించాల్సింది ఆ నాయకులందరూ కూడా. ఈరోజు పేర్ని నాని బయటకు వచ్చాడు, ఆ తర్వాత ఆ దేవినేని అవినాష్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేసి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. కొడాల నానితో క్షమాపణ చెప్పించండి, అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఇంకోటి ఏంటంటే, ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. సరే సైకోగాడు అని అన్నారు, ప్రజలందరూ కూడా అనేటటువంటి మాటే ఈరోజు బాలకృష్ణ గారి సభలో కూడా అన్నారు. అప్రస్తుతం కదండి వంశీ గారు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, సీనియర్, మీరు కూడా అప్రస్తుతమైన మాట బాలకృష్ణ గారు మాట్లాడుతుంది దేనికండి? ఆ సమయంలో అది అయిపోయింది, అంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది. మీరే చెప్తున్నారు గతంలో వాళ్ళు అలా చేసినందుకే 11కు పరిమితం అయ్యారని. మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి మాటల కంటే కూడా ఒక మంచి అవకాశం వచ్చింది కదండి. ఒక శాసనసభలో ప్రతిపక్షానికి కూడా నోచుకోలేకుండా ప్రజలు తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు, శాసనసభలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృతాపరాధంతో తాను రానప్పుడు ప్రజలకి మేము ఏం చేసాం, ప్రజలకి మేము ఏమి హామీలు ఇచ్చాం, ఏమి నెరవేరుస్తున్నాం, ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవాలి చెప్పండి? దీనికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చెయ్యాలా? కూటమి నేతల్ని ఏ రకంగా చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క నాయకులకి ఏం చెప్పాలంటారు మీరు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ప్లీజ్ చెప్పండి. లక్ష్మీనాథ్ గారు లెట్ మీ ఆన్సర్. చెప్పండి. నాకు అర్థమైంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదం అన్నాడు అనేది ముఖ్యమైనటువంటి అభియోగం బాలకృష్ణ గారి మీద, రైట్? అవును. అంతేగాని చిరంజీవి గారిని ఉద్దేశించి అక్కడ జరిగింది ఆ రోజు ఆయనకు తెలిసింది బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే బాలకృష్ణ గారు కూడా చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అనేటటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి నడుపుతున్నటువంటి సాక్షి పేపర్ కూడా తప్పని అనిపించలేదు. మరి వారు బ్యానర్ ఐటమ్ కూడా పెట్టలా, వారు ఎక్కడ వార్త కూడా రాయలా, కాబట్టి వారు కూడా తప్పు కాదని అనుకుంటున్నారేమో. సచిన్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఆయన మాట్లాడినాడు, అర్థం కాదు, సిగ్నల్ తక్కువ ఉంది కొంచెం. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. ఎస్, కంటిన్యూ చేయండి. సాక్షి పేపర్లో కూడా అది బ్యానర్ ఐటమ్ రాకుండా చిరు ఎవడు అని బాలకృష్ణ గారు అననటువంటి మాటలు రాస్తే ఎలా? అనింది సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. సో అది రాయాలి కదా, అది ఎందుకు రాయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారికి కూడా తప్పని అనిపించలేదేమో. దీన్ని మళ్ళీ మీరు ఇంకో కాంట్రవర్సీకి తీసుకెళ్తున్నారు వంశీ గారు. మీరు కాంట్రవర్సీ ఏముంది సార్? ఇందులో కాంట్రవర్సీ ఏముంది సార్? నేను అనింది ఏంటి? క్లియర్ గా గతంలో వాళ్ళ నాయకులు అన్నప్పుడు ఖండించినటువంటి వారు వచ్చి ఈ రోజు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అంటే దానికి మాట్లాడుతా ఉన్నారు. దానికి శిక్ష అనుభవిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మీరు కూడా అదే చేస్తే మళ్ళీ మీకు కూడా అదే శిక్ష చేస్తారు ప్రజలు. నో, మేము అది చేస్తున్నామని చెప్పట్లేదండి. మేము ఫాలో అవ్వండి, క్లియర్ గా ఫాలో అవ్వండి. పేర్ని నాని ఆ రోజు హౌస్ లో ఉన్నాడు కదా, ఆ రోజు అతను బల్లలు తెరిచాడు కదా ఇలా. మరి ఈరోజు క్షమాపణ చెప్పమని ఎలా అడుగుతాడు? మార్గాని భరత్ అసెంబ్లీలో కాకపోతే పార్లమెంట్లో ఉన్నాడు కదా. అప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదాజాలం వాడుతూ ఉంటే ఆ రోజు తప్పని చెప్పకుండా ఈరోజు ఎలా వచ్చి చెప్తాడు? అసలు వాళ్ళ భారతీ గారికే తప్పని అనిపిస్తుంది, ఆ పేపర్లో కూడా రాయలేదు. మనకు డిస్కషన్ ఏంటండి? ఇంకా డిస్కషన్ వాళ్ళ పేపర్లోనే రాయలా. ఏ మాట అననటువంటి చిరంజీవి గారిని సార్, ఈ రోజు కనుక చిరంజీవి గారు ఎక్కడో యూరప్ ట్రిప్లో ఉన్నారంట. చిరంజీవి గారు ట్రిప్లో నుండి బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఆయన ఎదురు పడితే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సరదాగా మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అప్పుడు
బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ రోజు ఎదురుపడినా కానీ ఆత్మీయంగా మాట్లాడుకుని సరదాగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏం అనలేదు. సార్, నేను మాట్లాడొచ్చా ఆ రోజు ఇది జరిగిందని Yes. చెప్పేసి వంశీ గారు. శ్రీనివాస్ గారు అన్న మాటలకి కాదని అన్నారు. వంశీ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట అక్షర్ సత్యం గారు. అక్షర్ సత్యం గారు మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి వంశీ గారిని. సార్, ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురవుతే కలిసి ముద్దులెట్టుకుంటారో లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారో అన్నారు కదా. ఇచ్చుకున్న దాని వ్యక్తిగతం, వాళ్ళ గదిలోనో ఎవరని చెప్పలేదు. ఓన్లీ కలుసుకుంటారని చెప్పారు. వాళ్ళు కౌగిలించుకున్నా ఎవడో పట్టించుకోడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారి ఇంటికి 10 సార్లు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలే. చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నాడు అన్న దాంతోటే ఓడించారు. 1989 నుంచి ఎన్నికల చరిత్రను చూడండి ఒకసారి. సభలో లేని చిరంజీవి గారికి, సంబంధం లేని చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అన్న ముమ్మాటికి తప్పు.